అలా కొన్నిసార్లు ఈయన పిల్లలు చేయడం అనేటువంటి జరిగింది అని ఆయన చెప్పారు. అదే అదే అందుకే ఈయన చేత చేయించేస్తా ఆయన. అంటే ఆల్కెమీ అంటారు. ఈ ఆల్కెమీ అనేటువంటిది కొంతమంది ఉన్నారు. ఆల్కెమీ అని చెప్పి వాళ్ళు లైఫ్ లాంగ్ జీవితం అంతా పాపం చాలా తంటాలు పడుతూ ఉంటారు. కానీ యూరోప్ లో కూడా కొంతమంది ఉన్నారు ఆల్కెమిస్ట్ అని. వాళ్ళు కూడా పాపం ల్యాబొరేటరీ మేము చూసాం ఒక ఆయన్ని. ఆయన ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ల్యాబొరేటరీ పెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు 80 ఏళ్ళు దగ్గర ఉన్నాయి. ఈ 80 ఏళ్ళలో ఇంచుమించు ఆయనకు ఊహతెలిసి పంచి 60 సంవత్సరాల నుంచి చేస్తున్నాడుగా ఏమి కుదరలేదు. పాపం పట్టుదల ఎక్కువ మార్పులో ఏనాడైనా పోయే లోపల ఒక బంగారం తయారు చేద్దామని ఉద్దేశం. కానీ ఇప్పుడు దాకా తయారవ్వలేదు ఆయనకి. ఆయన ఆల్కెమీ మీద మాస్టర్ వెళ్ళినప్పుడు మీరు ఆల్కెమీ గురించి లెక్చర్ చెప్పండి. మాస్టర్ ఇచ్చిన లెక్చర్ ఉంది, కాదు మనకి క్యాజెట్ ఉంది. మాస్టర్ చెప్పిన లెక్చర్ ఆల్కెమీ మీద. ఆయన అనుకుంటే బంగారం ఎలా తయారు చేస్తారో చెప్తారు కాబట్టి మనం చేద్దాం అనుకున్నాను. ఈయన ఆల్కెమీ అంటే అసలు విషయం ఏమిటో పైథాగరస్ ఇచ్చినటువంటిది ఇవన్నీ లెక్చర్ ఇచ్చారు మాస్టర్. అసలు ఆల్కెమీ ఇది కాదు ఆయన అని చెప్పి మాస్టర్ ఇచ్చారు. అలాగా ఈ ఇన్సిడెంట్ అప్పుడు చెప్పారు. అలాగే నిన్న ఏలన్ రావు గారు ఒక విషయం చెప్పారు. ఆకాశే శరీరం ప్రతిష్ఠ అని చెప్తూ ఒక గార్డు గారి గురించి చెప్పారు. నిన్న రావు గారు నేను అనుకున్నాను. ఆ గార్డు గారి గురించి చెప్పారు. రామేశ్వరం వెళ్ళొచ్చి మాస్టర్కి రామేశ్వరం ప్రసాదం గవ్వ తెచ్చిచ్చారు, దక్షిణావర శంఖం ఇచ్చారని చెప్పారే, ఆ గార్డు గారి గురించి చెప్పారు. చెప్పినప్పుడు ఈ గార్డు గారు అలా గదిలోకి వెళ్ళిపోయి రామేశ్వరం ఆ గదిలోకి వెళ్ళిపోయి కాశీ ఎలా వెళ్ళొచ్చారు అనేటువంటిది ఆ సిద్ధి ఆయనకి ఎలా వచ్చిందో మాత్రం చెప్పారు నాకు. ఈయన ఈ గార్డు గారు ఆయన యువకుడుగా ఉన్నప్పుడు సడన్ గా ఉద్యోగం ఉన్నట్టు మానేసి సెలవు పెట్టేసి అది చేసి ఆయనకి ఏదో గుబులు పుట్టిన హిమాలయాలకు వెళ్ళిపెట్టాను సిద్ధుల కోసం. హిమాలయాలకు వెళ్ళిపోయి అలా తిరుగుతున్నట్ట. సిద్ధులు ఎవరన్నా కనబడితే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సిద్ధులు పొందాలి అని చెప్పి చాలా పట్టుదల తిరుగుతున్నట్ట. తిరుగుతుంటే కొంతమంది కనిపిస్తే వాళ్ళు వెంట పడ్డాడు. వాళ్ళు ఎవరు ఈయనకి పట్టు చిక్కలేదు. బట్ అందరూ కూడా తప్పించుకున్నారు. చివరికి ఒక రోజు ఒక ఆయన తారసపడ్డట. పడితే ఆయన గట్టిగా పట్టుకున్నాడు ఈయన వదలకుండా. చాలా తంటాలు పడ్డట్టు. ఆయన పర్వతాలు మంచు పర్వతాలు నడిచి లోయలంటే ఈయన తంటాలు పడి కూడా వెళ్తే కొన్ని రోజులైన తర్వాత నేను పట్టుదల చూసి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నువ్వు నోరు తెరవన్నట్టు ఆయన సడన్ గాను. ఈయన నోరు తెరిస్తే కాండ్రించి ఉమ్మేశాడు ఈ నోట్లో. ఆయన గట్టిగా కాండ్రించి ఒక్కసారి ఉమ్మేశాడు ఈ నోట్లో. చీచి అని బయటకు ఉమ్మేశాడు ఈయన వెంటనే. అప్పుడు చెప్పాట, నేను ఉమ్మేసింది నువ్వు కానీ మింగేసి ఉంటే మాత్రం నా సిద్ధులు మొత్తం నీకు వచ్చి ఉండేవి. నువ్వు ఉమ్మేసావు కాబట్టి కొన్ని మాత్రం ఉంటాయి, ఇక నువ్వు వెళ్ళిపోయి ఇంక తిరగక్కడ ఈ రైతుకి ఇంకెంతే కొమ్మని చెప్పాట. ఆ వచ్చిన సిద్ధుల్లో ఈ సిద్ధి అనమాట. అంటే ఉన్నటువంటి చోటు నుంచి నిన్న ఆయన చెప్పారు ఆకాశంలో శరీరం ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొకటి మేనిఫెస్ట్ అవ్వడం, అది రామేశ్వరం వెళ్ళడం, ఈ సిద్ధి మాత్రం నిలిచింది. నిలిచింది ఆయనకి ఒకటి. అది కూడా మాస్టర్ చెప్పారు ఒకటి. అందువల్ల వచ్చింది ఆయన సిద్ధి అని. అంటే ఇందాక రావు గారు చెప్పారు. ఎప్పుడు చెప్పేవారంటే ఇలాంటివి అగో అలా ఎక్కడో కేసు ఉందాక నా వెళ్తున్నప్పుడు నడిచి వెళ్తున్నప్పుడు అలాంటప్పుడు టక్మని చెప్పేవారు అన్నమాట. అంతేగాని ఏదో ఇలా కూర్చుని లెక్చర్ చెప్పేప్పుడు అలా చెప్పేప్పుడు లేకపోతే క్లాస్ చెప్పేప్పుడు అట్లా చెప్పేవారు కదా. ఎప్పుడో కూడా రాత్రి కూడా చెస్ట్ పెట్టుకుని కూడా నడుస్తున్నప్పుడు అట్లా చెప్పేవారు. అలా ఉంటే అలాంటి చాలా సందర్భాలు ఆయన చిన్నప్పుడు ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ లో ఉన్నటువంటివి అవన్నీ కూడా మధ్య మధ్య చెప్తూ ఉండేవారు. అదే ఆ చెప్తున్నటువంటివి అవి స్థిరంగా ఉన్నాయి. తర్వాత ఈ సాహిత్య సభలు నా చిన్నప్పుడు అదొకటి బాగా గుర్తున్నాను. మాస్టర్ ఆయన చాలా కావ్యాలు అవన్నీ రాయడం. ఆయన చిన్నప్పుడు కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరినప్పుడు మొట్టమొదట అర్పణ అని చిన్న కావ్యం మనం ముద్రించుకున్నాం కూడా. తర్వాత చిన్న పుస్తకం అన్నమాట అర్పణ అని. ఆ అర్పణ అనేటువంటిది మొట్టమొదట ఆయన రాయడం జరిగింది. అప్పుడు మా తాతగారు అయినటువంటి ఆనందాచార్యులు అంటే వారి తండ్రి గారు ఇది తీసుకెళ్లి విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి. ఎందుకంటే వారిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు. ఆనందాచార్యులు వారిని విశ్వనాథ సత్యనారాయణ గారు వారిద్దరూ చాలా స్నేహితులు. విజయవాడలో వారు తరచూ కలుసుకుంటూ ఉండేవారు. నేను చిన్నవాడిని తాతగారితో ఉండేవాడిని, నాకు కూడా బాగా తెలుసు. దగ్గర కూడా తీసుకెళ్తూ ఉండేవారు. తాతగారితో కూడా నేను ఉండేవాడిని కాబట్టి తీసుకెళ్తూ ఉండేవారు. ఇందాక మా లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఆ చిన్నప్పుడు
ఏదో ఇప్పుడంటే ఈ వాహనాల మీద తిరగడం ఇటువంటిది ఇప్పుడు వచ్చింది, కానీ అప్పుడు నడకే. తాతగారి దగ్గర కూడా అంతే, రోజు కనీసం ఒక 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఇప్పుడు లెక్కలో నడక ఉండేది. ఆయనతో పాటు తీసుకెళ్లేవారు, నడిచేవారు. తాతగారితోనంతే, నాన్నగారితోనంతే. విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా నాన్నగారితో కూడా మేము నడుస్తూనే ఉండేవాళ్ళం. అంటే మాకు వారి యొక్క సాన్నిధ్యం కాబట్టి అదేమి ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు ఇబ్బంది లేదు కూడా, వారి సాన్నిధ్యం, వారి అనుగ్రహం ఉండడం వల్ల. ఈ మధ్య ఎప్పుడో నడిచేస్తే మా పిల్లలు అంటున్నారని నేను నడిచెళ్తున్నాను. కారులో వెళ్ళినా ఒకటి, నడిచి వెళ్ళినా ఒకటి. వారి యొక్క అనుగ్రహం వల్ల ఏం పర్లేదు. ఇప్పటికైనా 10 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా నడిచేటువంటి శక్తి ఆయన ఇస్తున్నారు, పర్లేదు. అందువల్ల అప్పుడు అలా ఉండేది. ఆ సత్యనారాయణ గారును ఆయన అందువల్ల అర్పణ రాసిన తర్వాత సత్యనారాయణ గారు తీసుకెళ్లి చూయించు అని చెప్పి పంపించారట. పంపిస్తే తీసుకెళ్లి చూయిస్తే సత్యనారాయణ గారికి ఆయన చూసి వెంటనే ఆయన ఆ క్షణంలో ఆయనకి దాని మీద ఆశీస్సులు రాసి ఇచ్చారు. రాసిన తర్వాత ఆయన చెప్పారు, నాయన కవిత్వం రాయడం అనేటువంటి విషయాల్లో నువ్వు నా దగ్గరికి రావడం అనేటువంటిదిన్నా, దీంట్లో ఉన్నటువంటి వేదభావం అనేటువంటిది మాత్రం మీ నాన్నగారే, ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటిదే. మేము కవులం, సాహిత్యం, కవిత్వం ఇదంతా, కానీ వేదభావం అందులోకి రావాలంటే అనంతాచార్య వారు మీ నాన్నగారి నుంచి రావాల్సిందే అని ఆయన కూడా చెప్పేవారు. కాదు, ఒక ధారణ అనేటువంటి దాంట్లో ఒక ఉదాహరణ చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రామాయణ కల్పవృక్షం రచన జరుగుతున్నటువంటి కాలంలో ఓసారి మాస్టర్ గారు